దయచేసి కౌన్సిల్ సందర్భంగా రావాల్సిన కేక్ కట్టడంలో పాల్గొనడానికి కౌన్సిల్ మెంబర్స్ అందరూ ముందుకు రావాల్సింది. ఇదిగోనైనా నాయుడు గారు మా మధ్యలోకి రావటం, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరచడం నాయన ఎంతో సంతోషం. ఇదిగోనైనా తనని తనతో పాటు ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయకులను అధికారులను ఏర్పాటు చేసేవాడివి నీవు, వారికి మంచి జ్ఞానాన్ని ఇచ్చేది కూడా నీవే. సొలొమోను రాజు అడిగినప్పుడు సొలొమోను రాజు మంచి జ్ఞానం ఇచ్చేది. అదేవిధంగా నాయకుడైన ఆర్టీసీ చైర్మన్ అయిన నాయుడు గారిని మీరు దీవించి ఆశీర్వదించండి. తన పదవిలో కొనసాగుతూ ఉంటుండగా తనని మీరు నడిపించండి. ఇంకా ఉన్నతమైన శిఖరాలకి అతను వెళ్ళే భాగ్యాన్ని, ఒక ఉన్నతమైన స్థితిలో తను ఉండే భాగ్యాన్ని దయచేయమని తన కుటుంబాన్ని, వారిని బిడ్డలను దీవించండి. ఇదిగో నేను తనతో పాటు తిరుగుతున్న వాళ్ళు హెల్ప్ చేస్తున్న ప్రతి ఒక్కరి బిడ్డ పైన నీ ఆత్మను కుమ్మరించి సహాయం దయచేసి వారికి తోడుకు నడిపించమని, క్రిస్మస్ దీవెనలు ఆశీర్వాదాలు ఈ బిడ్డ పైన ఆయన నిండుగా మెండుగా కుమ్మరించి సహాయం దయచేయమని మన ఆదుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు జన్మదిన వేడుక సందర్భంగా క్రైస్తవ సోదరి సోదరులందరికీ పేరు పేరున క్రిస్మస్ యేసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ రోజున బిషప్ గారు మరి ఎందుకంటే వారి యొక్క ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు, ప్రయత్నాలు ప్రజల కొరకు మరి యొక్క పరిపాలన ఇచ్చేటువంటి నాయకుల కోసం, అధికారుల కోసం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, మనం ఉన్నటువంటి ప్రాంతాలు సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ కూడా శారీరకమైనటువంటి మార్గంలో మంచి ఆలోచన, ఆరోగ్యం, మంచి ఆనందం, సుఖ సంతోషాలతో ఉండాలని నిరంతరం ప్రార్థన చేసేటువంటి దైవజనులందరికీ కూడా ఈ యొక్క యేసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి యేసుక్రీస్తు ప్రభు గారి యొక్క కృపా కాపుదల ఈ రాష్ట్రం మీద, జిల్లా మీద, మన ఏలూరు నగరం మీద పరిపాలించేటువంటి మన ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, వారందరూ కూడా మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆలోచన, మంచి శక్తిని, సామర్థ్యాన్ని ప్రభు యేసుక్రీస్తు వారు ఇవ్వాలని, మనం అందరం కూడా రాబోయే 25 సంవత్సరంలో మంచి సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, ఆరోగ్యకరమైనటువంటి సమాజంలో మనందరూ కూడా జీవించే విధంగా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృపాకాంక్షలు ఉండాలని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి తండ్రి గారి బిషప్ గారికి ప్రభు పేట వందనాలు తెలియజేస్తూ